హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగానికి సంబంధించి SSMB 29 మూవీ అయితే అందరినీ కూడా మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు. నిజానికి మహేష్ బాబు ఇంత టైం వరకు ఒక సినిమా చేయకుండా ఉండడం ఇదే మొదటిసారి కాదు. ఆయన కొన్ని సినిమాలకి చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసినప్పుడు కొన్నిటికైతే ఎక్కువ టైం కూడా తీసుకున్నారు. ఇక రాజమౌళితోని పని అంటే ఖచ్చితంగా ఒక 3-4 ఇయర్స్ ఆ హీరో ఇంకా పేరు మర్చిపోవడము బెటర్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ అయితే అటు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎంత అవైటెడ్ గా వెయిట్ చేయించినట్టు అంత అవైటెడ్ గా వెయిట్ చేయించారు. ఇక 3 ఇయర్స్ పాటు ఇటు మహేష్ బాబుని అయితే రాజమౌళి లాక్ చేశారు. ఇక దీనికి సంబంధించి ఈ మూవీకి కొత్త కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గరుడ అని, గోల్డ్ అని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు. అదే విధంగా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఏదైనా మన లీక్ వస్తుందేమో అందరూ వెయిట్ చేశారు. కానీ ఎస్ఎస్ రాజమౌళి మాత్రం ఎలాంటి లీకు ఇవ్వలేదు. ఇక దానికి సంబంధించి సోషల్ మీడియాలో అటు మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ప్రజెంట్ ఫోన్ పేలో ఆయన వాయిస్ విని ఆనందపడుతూ ఉన్నారు అనుకోవచ్చు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి బిగ్గెస్ట్ డౌట్. ఇక రీసెంట్ గానే ఆ సినిమాకి సంబంధించి ఇంకొన్ని అప్డేట్స్ కూడా బయటకు వచ్చాయి. అటు ప్రొడ్యూసర్స్ కి అదే విధంగా అందరికీ కూడా ఎలాంటి లీక్స్ ని బయట ఇవ్వొద్దని, అదే విధంగా వేరే ప్రాజెక్ట్స్ కూడా పెట్టుకోవద్దని రాజమౌళి చెప్పడం జరిగిందట. ఇటు మహేష్ బాబుకి అయితే ఈ సినిమా కోసం ఆయన చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారట. ఎందుకంటే ఇటు అమెజాన్ ఫారెస్ట్ అడవి నేపథ్యంలో ఈ సినిమా అయితే రాబోతుంది. ఈ సినిమాలో అటు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది యాక్టర్స్ ని కూడా తీసుకునే ఉద్దేశంలో అవుతుందట. ఇప్పటికే కొంతమంది ఫైనలైజ్ అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళ పేర్లు ఏంటి అనేది మొత్తం క్లారిటీ అయితే రాలేదు అనుకోవచ్చు. మరి పాన్ ఇండియా లెవెల్లో అటు మహేష్ బాబుని పరిచయం చేయాలంటే ఖచ్చితంగా ఈ లెవెల్లో మాత్రం ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్న ఫ్యాన్స్కి అయితే ప్రజెంట్ ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అటు రాజమౌళి అంటేనే ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పటివరకు ఏది వినిపించట్లేదే అని అందరూ అనుకుంటున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ జనవరి ఆర్ ఫిబ్రవరి కల్లా ఖచ్చితంగా ఫ్యాన్స్కి అయితే నేను ఊరట కలిగించే విధంగా అప్డేట్స్ ఇస్తాము అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. మరి దాంట్లో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది తెలియదు. కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ ప్రమోషన్స్ అయితే చేయబోతున్నారు అనేది సినీ రంగంలో నడుస్తున్న వార్త.